హాయ్ ఫ్రెండ్స్, మనస్మిత స్టోరీస్కి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఏం చేస్తున్నారండి? ఇక కథలోకి వెళ్దామా? చిన్న కోడలు రెండవ భాగం. అందరూ బ్రేక్ఫాస్ట్ చేయడానికి కూర్చుంటారు, సుశీల గారు తప్ప. నేను తర్వాత తింటానులేమ్మా అంటున్నా వినకుండా, మీరు కూర్చోండి, తర్వాత ఒక్కరికి ఏం తినాలనిపిస్తుంది అంటూ అత్తగారిని కూడా బలవంతంగా కూర్చోబెట్టింది. అందరికీ ప్లేట్స్లో వడ్డించి, ఇక ఎవరికి కావలసినవి వారు వడ్డించుకోండి అని తను కూడా వాళ్లతో పాటు కూర్చుంది. ఆ రోజు అందరితో పాటే కూర్చుని బ్రేక్ఫాస్ట్ చేసింది సుశీల గారు. నిజంగానే రోజు అందరూ తిన్నాక ఆ మిగిలిపోయినవి అడుగున ఉన్నవి చల్లగా అయిపోయి ఉంటాయి. ఒక్కటే కూర్చొని అవి తినాలంటే తినబుద్ధి వేయక మిగిలిన బ్రేక్ఫాస్ట్ అంతా పనమ్మాయికిచ్చి తను కొంచెం వేడిగా కాఫీ తాగి మిగిలిన వంట పనిలోకి వెళ్లేది. భర్త ఉన్నన్నాళ్ళు అందరితో పాటే కూర్చొని తినమని ఆయన బలవంతం చేసి తినిపించేవారు. ఆయన పోయిన తర్వాత తను కూర్చోకపోయినా తనని అడిగేవారే లేరు. తనకి కూడా తిండి మీద ధ్యాస తగ్గిపోయింది. ఈరోజు బ్రేక్ఫాస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉందేంటి అనుకున్నారు. కానీ చాలా టేస్టీగా ఉండటంతో లొట్టలు వేసుకుంటూ తిన్నారందరూ. నానమ్మ, ఈరోజు బ్రేక్ఫాస్ట్ నువ్వు చేయలేదా అన్నాడు టింకు. లేదు నాన్న, నాకు కొంచెం నీరసంగా ఉంటే పిన్ని చేసింది అని చెప్పింది. వావ్ పిన్ని, సూపర్, చాలా బాగా చేశావు అంది స్వీటీ. నిజంగా చాలా బాగుంది. నువ్వు ఇంత బాగా వంట చేస్తావా అన్నాడు శ్రీకర్. ఎప్పుడు ఎవరిని పొగడని శ్రీధర్ కూడా నిజంగా చాలా బాగుందమ్మా అన్నాడు. థ్యాంక్ యూ అని నవ్వింది. అందరూ స్వప్నని పొగట్టడంతో మాడిపోయిన మసాలా దోశ అయింది పద్మమోహం. అక్క, అత్తయ్య గారు చాలా నీరసంగా ఉన్నారు. నువ్వు ఖాళీనే కదా, కొంచెం హాస్పిటల్కి తీసుకువెళ్ళక్కా. ఈరోజు 11 గంటలకి నేను ఆల్రెడీ అపాయింట్మెంట్ తీసుకున్నాను అని చెప్పింది స్వప్న. నేను ఖాళీ ఏం కాదు, నాకు మహిళా మండలి మీటింగ్ ఉంది. నేనే ప్రెసిడెంట్ని. నేను వెళ్ళకపోతే ఎలా అంది. అయినా అత్తయ్య గారికి ఏమైంది? బాగానే ఉంది కదా. హాస్పిటల్కి ఎందుకు? మామయ్య గారు పోయాక ఆ దిగులుతో అత్తయ్య అలా అయిపోయారు. అంతేకాని అది అనారోగ్యమేం కాదు అంది పద్మ అన్నీ తనకే తెలిసినట్లుగా. అవును, అమ్మకేమైంది? నాన్న పోయాక ఒంటరిగా ఉండటంతో ఆయన మీద దిగులుతో అమ్మ అలా అయిపోతుంది అన్నాడు శ్రీకర్ పద్మకి వంత పలుకుతూ. ఆ మాట అనటానికి మనమంతా సిగ్గుపడాలి. మీ నాన్నగారు ఒక్కరిపోతే 2 కొడుకులు, 2 కోడళ్ళు, 2 మనవళ్ళు ఉన్నారు. అయినా కూడా ఆవిడ ఒంటరితనం ఫీల్ అవుతుందంటే మనమందరం నిజంగా సిగ్గుపడాలి. నిన్న సాయంత్రం నేను ఇంటికి వచ్చేటప్పటికి ఇంట్లో ఎవరూ లేరు. అత్తయ్య గారు వంట చేస్తూ కళ్ళు తిరిగి పడిపోయారు. నాకు ఎంత భయమేసిందో తెలుసా? పక్కనే ఉన్న పిన్ని గారిని పిలిస్తే వాళ్ళు వెళ్ళి ఈ వీధి చివరిలో ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ని పిలుచుకువచ్చారు. ఆవిడ చాలా బలహీనంగా ఉంది, సరిగ్గా తింటున్నట్టు లేరు. మంచి హాస్పిటల్లో చూపించి టెస్టులు చేపించండి అన్నారు ఆయన. ఆవిడ వండి పెడితే అందరం చక్కగా సుష్టుగా తింటున్నాం. కానీ ఆవిడ తింటుందా లేదా అని ఎవరమైనా పెట్టించుకుంటున్నామా? మామయ్య గారు పోయి సంవత్సరం దాటింది. ఇంకా ఆవిడ లోన్లీనెస్ ఫీల్ అవుతుందంటే మీరంతా ఆవిడని ఎంత ఒంటరిని చేశారో మీ మనసును అడగండి. సరే, హాఫ్ డే లీవ్ పెట్టుకుని అత్తయ్యని నేనే హాస్పిటల్కి తీసుకువెళ్తాను. అత్తయ్య, మీరు రెడీ అవ్వండి అంటూ తన రూమ్లోకి వెళ్ళిపోయింది. ఆమె వెనకే రూమ్లోకి వచ్చిన శ్రీకర్, ఏంటి స్వప్న, ప్రతిదానికి గొడవ చేస్తున్నావు? నువ్వు నిన్న కాక మొన్న వచ్చావు. అమ్మ మీద మా అందరికంటే నీకే ప్రేమ ఎక్కువ ఉందా అన్నాడు సీరియస్గా. ఇక్కడ ప్రేమ ఎక్కువ తక్కువ అనేది ప్రశ్న కాదండి, కేరింగ్ ఎంత అనేదే ప్రశ్న. ఆవిడ మీద మీ అందరికీ ఎంత కేరింగ్ ఉందో కనిపిస్తూనే ఉంది. ఆవిడ ఈ సంవత్సరంలో సరిగ్గా ఒక్కరోజు కూడా బ్రేక్ఫాస్ట్ చేయలేదు. ఆ సంగతి మీకు తెలుసా? ఆవిడ నీరసంతో ఈడ్చుకుంటూ చేసి పెడితే కడుపు నిండా తిని బేవుమని తేంచి వెళ్ళిపోతున్నారు. కానీ ఒక్కరోజైనా మాతో పాటు కలిసి కూర్చొని తినమ్మా అన్నారా? మీ అందరూ తిన్నాక అడుగున మిగిలిపోయిన చల్లగా అయిపోయిన బ్రేక్ఫాస్ట్ని అసలే ఒంటరితనంతో ఫీల్ అవుతున్నా అత్తయ్య ఒక్కటే కూర్చొని తినగలదా? మీరైతే తినగలరా? కొంచెమైనా ఆలోచన ఉండాలి కదండి అని లెఫ్ట్ రైట్ ఇచ్చింది శ్రీకర్కి. అమ్మ ఒకటే ఏంటి, వదిన ఎప్పుడూ ఇంట్లోనే ఉంటుంది అమ్మకు తోడుగా. వదిన అమ్మని ఎంత బాగా చూసుకుంటుందో తెలుసా నీకు అన్నాడు.
నాకు తెలియదు. నాకు తెలియని విషయం గురించి నేను మాట్లాడను. అత్తయ్య గారు నిన్న కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు ఇంట్లో ఎవరూ లేరు. రత్నం కూడా తర్వాతే వచ్చింది. రత్నం డాక్టర్ గారికి చెప్పిన మాటలు ఇవి. అమ్మగారు అస్సలు తినటం లేదండి. ఉదయం టిఫిన్ తిని ఎన్నాళ్ళయిందో రోజూ నాకే ఇచ్చేస్తారు. కొంచెమన్నా తినండి అమ్మా అన్నా వద్దులేవే, తినబుద్ధి కావటం లేదు అంటూ నాకే ఇచ్చేస్తారు. మధ్యాహ్నం కూడా ఏదో తిన్నాను అన్నట్లు 2 మెతుకులు తింటున్నారు. సాయంత్రం అయితే ఈ సంవత్సరం నుంచి అమ్మగారు భోజనం చేయటం లేదు. ఓ గ్లాసు మజ్జిగ తాగి పడుకుంటున్నారు. అందుకేనమ్మా అమ్మగారికి నీరసం. అలా ఉన్నా కూడా అమ్మగారికి వంట పని తప్పటం లేదు. పద్మమ్మ గారికి వంట రాదు. ఆవిడ వండినా ఇంట్లో ఎవరూ తినలేకపోతున్నారు. అందుకేనమ్మా అమ్మగారు అంత నీరసంగా ఉంటుంది అని చెప్పింది. అందుకే వెంటనే నేను నాకు తెలిసిన హాస్పిటల్లో అపాయింట్మెంట్ తీసుకున్నాను. అత్తయ్య గారి మీద మీకెవరికీ కన్సర్న్ లేదు. నాకు మాత్రమే ఉంది అని చూపించుకోవటానికి కాదు. సారీ శ్రీ, మీరు తప్పుగా అనుకోవద్దు. అత్తయ్య గారిలో మా అమ్మని చూసుకుంటున్నాను. నేను ఒకసారి అమ్మను కోల్పోయాను. ఆ బాధ ఏమిటో నాకు తెలుసు. నేను ఆ బాధని అనుభవించాను. అమ్మ లేని లోటును ఎవరూ తీర్చలేరు. మీరంతా ఆ బాధ అనుభవించకూడదని నేను తొందరపడి ఒక మాట అన్నా మీరు మనసుకు తీసుకోవద్దు. సారీ అంది. రూమ్ డోరు వేయకపోవటంతో బయట నిలబడిన పద్మ, శ్రీధర్ కూడా ఆ మాటలు అన్నీ వింటూనే ఉన్నారు. ఆ మాటకి శ్రీకర్ కళ్ళలో నీళ్లు తిరిగాయి. స్వప్నని అపార్థం చేసుకున్నాను అనుకున్నాడు. శ్రీధర్కి కూడా అలాగే అనిపించింది. ఇంట్లో ఉండి నువ్వేం చూసుకుంటున్నావు అన్నట్టు భార్య వైపు కోపంగా ఓ చూపు చూసి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. సారీ స్వప్న, నిజంగానే నువ్వు అన్నట్లు అమ్మని మేమంతా ఒంటరిగా వదిలేశాం. పనిలో పడితే అంతా మర్చిపోతుంది అని వదిన చెప్పిన మాట విని పని మీద పని చెప్తున్నాం తప్ప అమ్మ తిందా లేదా అని ఎప్పుడూ పట్టించుకోలేదు. పద, నీతో పాటు నేను కూడా హాస్పిటల్కి వస్తాను అన్నాడు. మీ ఇష్టమండి, నేను తీసుకువెళ్ళగలను. కానీ మీరు వస్తే అత్తయ్య గారికి మానసికంగా ధైర్యం వస్తుంది అని చెప్పింది స్వప్న. అంతా వింటున్న పద్మ అది మరిది బెడ్రూమ్ అని కూడా ఆలోచించకుండా రయ్యిన లోపలికి వచ్చి, అంటే ఏంటి, ఏం నిరూపించాలనుకుంటున్నావు నువ్వు? అక్కడికి మేమెవరూ అత్తయ్య గారిని పట్టించుకోకపోతే నిన్నగాక మొన్న వచ్చిన నువ్వు ఆమె మీద ప్రేమ పొంగిపోయి ఆవిడకి సేవలు చేస్తున్నావు అని చెప్పుకుంటున్నావా? ఇన్ని సంవత్సరాల నుంచి నేను చేసిందంతా పోయిందా అంది గట్టిగట్టిగా. అక్క, నేను నీ విషయం అస్సలు ఎత్తలేదు. అత్తయ్య గారి ఆరోగ్యం బాగాలేదని నాకు తెలిసింది. ఆ సమయానికి నేను మాత్రమే ఇంట్లో ఉన్నాను. అందుకే హాస్పిటల్లో అపాయింట్మెంట్ తీసుకున్నాను. ఒకవేళ నువ్వు ఉన్నా ఇదే పని చేసేదానివేమో. నువ్వెందుకు అన్నింటికీ అలా రాంగానే ఆలోచిస్తావు అంది స్వప్న. అంతలో రెడీ అయ్యి రూమ్ నుంచి బయటికి వచ్చింది సుశీల గారు. ఏమైందమ్మా అంది. ఏమీ లేదు అత్తయ్య, ఒక్క నిమిషం కూర్చోండి, నేను వస్తున్నాను అంది స్వప్న. ఏముంది, మేమెవరం మిమ్మల్ని పట్టించుకోవటం లేదట. ఈరోజు ఈవిడ గారు వచ్చి తను మాత్రమే మిమ్మల్ని పట్టించుకుంటుందట. మేమంతా నీ చావు నువ్వు చావు అని మిమ్మల్ని గాలికి వదిలేశామంట. మీ చిన్న కోడలు గారు సెలవిస్తున్నారు అంది పద్మ రుసరుసలాడుతూ. అదేంటి వదినా, తను ఆ మాట ఎప్పుడు అంది? తన ఉద్దేశం అది కాదు, నువ్వు అపార్థం చేసుకోవద్దు అన్నాడు శ్రీకర్. అర్థాలు అపార్థాలు చేసుకోవటానికి నేనేమైనా మీ ఆవిడలా చదువుకున్నానా? మీ ఆవిడలా తెలివి కలదన్నా? నాకు అందర్నీ ప్రేమించటమే కానీ మనసులో ఒకటి పెట్టుకొని పైకి ఇంకోలా నటించటం చేత కాదు. అందరూ నా వాళ్లే అనుకుంటాను. కుటుంబం అంతా కలిసి ఉండాలి అనుకుంటాను. నాకు తెలిసిందంతే. నాకు అంత తెలివితేటలు లేవు అంది పద్మ ముక్కు చేదుతూ. వదిన, స్వప్న అమ్మ పరిస్థితి మాత్రమే చెప్పింది. ఈ మాటలేమీ అనలేదు. ప్లీజ్ వదిన, నువ్వు అలా అనుకోవద్దు. స్వప్నని అపార్థం చేసుకోవద్దు అని బతిమాలుతున్నాడు శ్రీకర్. స్వప్న రెడీ అయి బయటకు వచ్చింది. ఇందాకటి నుంచి అంతా వింటూనే ఉంది. పద్మ బిహేవియర్ చాలా చిరాకుగా అనిపించింది స్వప్నకి. కానీ పద్మ మాటలు లెక్క పెట్టకుండా, అత్తయ్య టైం అవుతుంది పదండి అంది. వీళ్ళ గొడవ చూసి, ఈరోజు వద్దులేమ్మా, తర్వాత వెళ్దాంలేమ్మా అంది సుశీల గారు. అత్తయ్య గారు, నేను ఆల్రెడీ అపాయింట్మెంట్ తీసుకున్నాను. ఆఫీసులో కూడా లీవ్ తీసుకున్నాను. ఆ డాక్టర్ మనం కావాలన్నప్పుడు దొరకరు. యుఎస్ నుంచి అప్పుడప్పుడు విజిట్ చేయటానికి వస్తారు. నా ఫ్రెండ్ మామగారు ఆయన.
లేకపోతే మనకు అసలు ఆయన అపాయింట్మెంట్ దొరకదు. ప్లీజ్ అత్తయ్య మీరు లేవండి అని సుశీల్ గారి చేయి పట్టుకొని బయటికి తీసుకొని వెళ్ళింది. వాళ్ళ వెనకే నడిచాడు శ్రీకర్. ఇది నా కుటుంబం అనుకున్నాను, అందరినీ నా వాళ్ళు అనుకున్నాను. కానీ ఈరోజు ఏమైంది? కొత్త నీరు రాగానే పాత నీరు కొట్టుకుపోయినట్టు నేను అందరికీ కానిదాన్ని అయిపోయాను. నేను ఇన్ని సంవత్సరాల నుంచి చేసిందంతా పోయింది అని ముక్కు చీదుతూనే ఉంది. ఆమె మాటలు బయట వరకు వినిపిస్తూనే ఉన్నాయి. అది లెక్క చేయకుండా వెనక్కి తిరిగి చూస్తున్న అత్తగారి చెయ్యి వదలకుండా ముందుకు నడిచింది స్వప్న. బుక్ చేసిన క్యాబ్ రావటంతో అది ఎక్కి కూర్చున్నారు. వాళ్ళు అలా వెళ్లారో లేదో తన రూంలోకి వెళ్ళి రెడీ అయ్యి మహిళా మండలికి వెళ్ళిపోయింది పద్మ. అమ్మయ్య వెళ్ళిపోయారు. నేను తీసుకువెళ్తే హాస్పిటల్లో టెస్టులకి వేలల్లో ఖర్చు అవుతుంది. ఎక్కడ ఖర్చు పెట్టాల్సి వస్తుందో అనుకున్నాను. గొడవ వదిలిపోయింది అనుకుంది. అనుకున్నట్టుగానే హాస్పిటల్లో అన్ని టెస్టులు చేపించారు సుశీల గారికి. ఇంట్లో ఈవిడ ఒక్కరే ఉంటారా? తోడుగా ఎవరూ ఉండరా అని అడిగాడు డాక్టర్. అదేం లేదు డాక్టర్, మాది ఉమ్మడి కుటుంబం, అందరం కలిసే ఉంటాం అని చెప్పాడు శ్రీకర్. మరి ఆవిడ ఎన్నో రోజులుగా ఫుడ్ తీసుకోవటం లేదు సరిగ్గా. ఇంత వీక్గా ఎనిమిక్గా ఉన్నారు. మరి మీరంతా ఏం చేస్తున్నారు? ఆవిడ పరిస్థితి మీకు కనిపించటం లేదా? లేక ముసలావిడ పోతే పోయిందిలే, ఆవిడని పట్టించుకునేదేంటి అని వదిలేశారా అన్నాడు సీరియస్గా. అదేంటి డాక్టర్ అలా అంటారు? మా నాన్నగారు 1 ఇయర్ బ్యాక్ చనిపోయారు. ఇప్పుడు మాకు ఉన్న పెద్ద దిక్కు అమ్మ ఒక్కటే. నాన్నగారు చనిపోయాకే అమ్మ ఇలా అయ్యింది అని చెప్పాడు శ్రీకర్. పోయింది మీ నాన్నగారే బాబు. ఇంకా కొన్ని రోజులు ఇలాగే ఉంటే మీ అమ్మగారు కూడా పోతారు, నో డౌట్ అన్నాడు డాక్టర్. డాక్టర్ అన్నాడు కోపంగా శ్రీకర్. అవును మిస్టర్, ఆవిడ చాలా రోజులుగా ఫుడ్ సరిగ్గా తీసుకోకపోవటంతో బ్లడ్ అస్సలు లేదు. లివర్ కిడ్నీస్ డ్యామేజ్ అయ్యాయి. ఇక మీదటైనా మందులు వాడుతూ ప్రాపర్ డైట్ మెయింటైన్ చేస్తే ఫుల్గా రెస్ట్ తీసుకుంటే కోలుకుంటారు అని చెప్పాడు డాక్టర్. నేను చెప్పిన వాటిలో ఏది తప్పినా మీ అమ్మగారికి నేను గ్యారంటీ ఇవ్వలేను. ఈ మాట నేను చెప్పటం కాదు, ఈ రిపోర్ట్స్ తీసుకువెళ్ళి ఎక్కడైనా సరే చూపించుకోండి అని చెప్పాడు డాక్టర్. సారీ డాక్టర్, ఇక నుంచి మా అమ్మను జాగ్రత్తగా చూసుకుంటాము అన్నాడు శ్రీకర్. నేను రాసిచ్చిన మందులు, మంచి ఆహారమే కాదు, ఆమె మీద మనం చూపించే ప్రేమ, మనం కనపరిచే కన్సర్న్ ఓ పేషెంట్ని త్వరగా కోలుకునేట్లుగా చేస్తాయి. ఆవిడని జాగ్రత్తగా చూసుకోండి. ముఖ్యంగా టైంకి ఆహారం, మందులు, వాటికి తోడు ప్రేమతో కూడిన మీ పలకరింపులు అన్నీ ముఖ్యమే. మీ అమ్మగారిని మీరు ఎంత త్వరగా రికవర్ చేయగలరో నేను చూస్తాను అన్నాడు డాక్టర్. సరే డాక్టర్ అని హాస్పిటల్ నుంచి బయటికి వచ్చి పక్కనే ఉన్న షాప్ నుంచి ఫ్రెష్గా బత్తాయి జ్యూస్ తీపించి ఐస్ లేకుండా 2 గ్లాసులతో తెచ్చి తల్లికి భార్యకి ఇచ్చాడు. కొడుకు అలా చేయటంతో చాలా సంతోషపడింది సుశీల గారి మనసు. ఆమె ఎప్పుడు ఇది కావాలి అని నోరు తెరిచి అడగదు. ఆమె విషయం భర్తకి పూర్తిగా తెలుసు కనుక అడగకుండానే అన్నీ సమకూర్చేవాడు. ఆఫీస్కి వెళ్ళినా గంటకోసారి ఫోన్ చేసి ఏం చేస్తున్నావు, తిన్నావా, కాసేపు రెస్ట్ తీసుకో, ఎప్పుడూ పని పని అని అలాగే ఉండకు అని కాసేపు ఆమెతో మాట్లాడేవాడు. భర్త తనకి దూరంగా ఆఫీసులో ఉన్నాడు అనే ఆలోచన వచ్చేది కాదు. ఎప్పుడూ తన పక్కనే ఉన్నట్లుగా ఫీల్ అయ్యేది. అలా ఫీల్ అయ్యేట్లు చేసేవాడు ఆయన. అందుకే ఆయన మరణం ఆమెను అంతగా కృంగతీసింది. ఇంట్లో అంతమంది ఉన్నా పట్టించుకునేవారెవరూ లేకపోవటంతో మరీ కృంగిపోయింది. భర్త ఎడబాటును తట్టుకోలేకపోయింది. ఆలోచనల్లో ఉండగానే ఇంటికి వచ్చారు. ఇంటికి తాళం వేలాడుతుంది. రత్నం వరండాలో కూర్చొని ఉంది. వదినలేదా అన్నాడు శ్రీకర్. లేదు బాబు, పద్మమ్మ గారు మీరు అలా వెళ్ళగానే మహిళా మండలికి వెళ్ళిపోయారు. రాత్రి వచ్చేటప్పటికి లేట్ అవుతుందట చెప్పమన్నారు. పెద్దమ్మ గారిని హాస్పిటల్కి తీసుకువెళ్లారు కదా, ఎలా ఉందో తెలుసుకుని వెళ్దామని నేను ఇక్కడే కూర్చున్నాను బాబు అని చెప్పింది రత్నం. స్వప్న చురుగ్గా చూసింది శ్రీకర్ వైపు. ఆ చూపులో ఎన్నో భావాలు కనిపించాయి శ్రీకర్కి. కనీసం పని మనిషికి ఉన్నంత బాధ్యత, ప్రేమ మీ వదినకి లేవు.
ఆవిడ ఏదో ఈ ఇంటిని, ఇంట్లో మనుషుల్ని ఉద్ధరించేస్తోంది అని చెప్తున్నావు నువ్వు అన్నట్లుగా అనిపించింది. స్వప్న అలా అనుకుందో లేదో కానీ శ్రీకర్కి అలాగే అనిపించింది. అమ్మతో అంత ప్రేమగా ఉంటుంది. తనకి హెల్త్ బాగాలేదన్నా, హాస్పిటల్కి తీసుకువెళ్ళమన్నా పట్టించుకోలేదు. మేము తీసుకువెళ్ళాం, కనీసం ఎలా ఉంది అని, ఏం చెప్పారు అని ఇంతవరకు ఫోన్ కూడా చేయలేదు. తన పాటికి తను మహిళా మండలికి వెళ్ళిపోయింది. ఇంట్లో వాళ్ళని ఉద్ధరించలేని ఇలాంటి వాళ్ళు ఇక ఊర్లో వాళ్ళకి ఏం న్యాయం చేస్తారు? అయితే అసలు వదిన బిహేవియర్ ఇదేనా? కేవలం తన ముందు అమ్మ మీద, తన మీద చాలా ప్రేమ ఉన్నట్టు నటిస్తుందా? చచ, అలా కాదులే అనుకున్నాడు మళ్ళీ. స్వప్న అత్తగారిని హాల్లో సోఫాలో కూర్చోబెట్టి, మీరు కూడా కాసేపు ఇక్కడే కూర్చోండి, నేను వంట పూర్తి చేస్తాను అని కిచెన్లోకి వెళ్ళిపోయింది. వదిన ఇంట్లోనే ఖాళీగా ఉంటుంది కదా, హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళు ఎప్పటికి వస్తారో అని కొంచెం వంటైనా చేసి వెళ్ళొచ్చు కదా. వదినేంటి మరీ ఇలా బాధ్యత లేకుండా ఉంది అనుకున్నాడు తొలిసారిగా. ఇక ఆ ఆలోచనలు పక్కన పెట్టి తల్లితో సరదాగా మాట్లాడుతూ కూర్చున్నాడు. కొడుకు అలా మాట్లాడుతుంటే చాలా హ్యాపీగా అనిపించింది సుశీల గారికి. స్వప్న వచ్చి, అత్తయ్య స్నానం చేసి రండి, భోంచేసేద్దాం, మీరు కూడా వెళ్ళి ఫ్రెష్ అయి రండి అంది. రత్నం నువ్వు కూడా రా అని ఆమెకు పెట్టింది. అందరూ కలిసి భోజనం చేశారు. కొసరి కొసరి వడ్డించింది అత్తగారికి. శ్రీకర్ కూడా, ఇది తినమ్మా, బావుంది, ఈ కూర స్వప్న చాలా బాగా చేసింది, టేస్ట్ చూడు అంటూ ఎలాగైతేనే సుశీల గారితో కడుపు నిండా తినిపించారు. రత్నం, మేము ఆఫీస్కి వెళ్తున్నాం, మేము వచ్చే వరకు అత్తయ్య గారికి తోడుగా ఉంటావా అంది. అయ్యో ఎంత మాటమ్మా, ఉంటాను, అమ్మగారిని ఇలా వదిలేసి ఎలా వెళ్తాను అంది రత్నం. సరే, ఈ ఫ్రూట్స్ జ్యూస్ వేసి మధ్యాహ్నం 3-3:30 టైంలో ఇవ్వు, 6 గంటలకల్లా నేను వచ్చేస్తాను అని చెప్పింది. సరేనమ్మా అంది రత్నం. అత్తయ్య మీరు పూర్తిగా విశ్రాంతి తీసుకోండి, డాక్టర్ గారు చెప్పింది గుర్తుంది కదా, మీరు వంటగదిలోకి వెడితే మాత్రం నేను ఒప్పుకోను, వంట నేను వచ్చాక చేస్తాను, పిల్లలు వచ్చేటప్పటికి స్నాక్స్ నేను ఆర్డర్ పెడతాను, ఇంటికి వస్తాయి, మీరు మాత్రం పూర్తిగా రెస్ట్ తీసుకోండి అని మరీ చెప్పి శ్రీకర్తో కలిసి ఆఫీస్కి వెళ్ళింది. చిన్న కోడలు గారు ఎంత మంచిదమ్మా, ఎంత బాధ్యతగా, ఎంత ప్రేమగా ఉంటారు అంది రత్నం సుశీల గారితో. నవ్వింది సుశీల. అవును రత్నం అంది. సరేనమ్మా, మీరు వెళ్ళి కాసేపు నడుము వాల్చండి, నేను కూడా కాసేపు పడుకుంటాను అంది. సరేనని తన రూంలోకి వెళ్ళింది సుశీల. కడుపు నిండా భోజనం చేయటంతో, మనసులో కూడా దిగులు లేకపోవటంతో హాయిగా నిద్ర పట్టింది. చాలా రోజుల తర్వాత సుశీలకి సాయంత్రం 6 గంటలకల్లా ఇంటికి వచ్చారు స్వప్న, శ్రీకర్. పిల్లలు ఇంటికి వచ్చి స్వప్న ఆర్డర్ పెట్టిన స్నాక్స్ తిని కబుర్లు చెప్తూ కూర్చున్నారు. పద్మజ ఇంతవరకు ఇంటికి రాలేదు. శ్రీకర్, స్వప్న కూడా ఫ్రెష్ అయి వచ్చారు. శ్రీకర్ తల్లితో పాటు కూర్చుంటే స్వప్న కిచెన్లోకి వెళ్ళి తమకి అల్లంటి, పిల్లలకి అత్తగారికి పాలు కలిపి తెచ్చింది. టీ తాగుతూ కాసేపు కూర్చొని సరదాగా మాట్లాడుకొని కిచెన్లోకి వెళ్ళి గ్రైండర్లో పప్పు వేసి డిన్నర్ ప్రిపేర్ చేయసాగింది. కాసేపటికి శ్రీధర్ వచ్చాడు. అమ్మా, హాస్పిటల్కి వెళ్ళి వచ్చారా, డాక్టర్ ఏమన్నారు అని అడిగాడు. ఏమీ లేదులే అన్నయ్య, కొంచెం వీక్గా ఉంది అని చెప్పారు అని అన్నయ్యను వరండాలోకి తీసుకువెళ్ళి విషయమంతా చెప్పాడు. అవునా, అయితే అమ్మని మనం బాగా నెగ్లెక్ట్ చేశాం అన్నాడు బాధగా శ్రీధర్. మీ వదినతో పాటు నువ్వు కూడా హాస్పిటల్కి వెళ్ళావా అన్నాడు శ్రీధర్. కాదన్నయ్య, వదినకి మహిళా మండలి మీటింగ్ ఉందని చెప్పిందిగా, అమ్మని నేను స్వప్న హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాము అన్నాడు శ్రీధర్. భార్య ప్రవర్తనకి బాధగా అనిపించింది శ్రీధర్కి. అందరూ తిని పడుకున్నాక 10:30కి ఇంటికి వచ్చింది పద్మజ. బయట తిని రావటంతో వెళ్ళి పడుకుంది. తర్వాత కూడా అత్తగారి ఆరోగ్యం గురించి ఆమె అడగలేదు. ఎవరూ ఆమెకు చెప్పలేదు. రత్నంని ఇంట్లోనే ఉంచి వెళ్తున్నారు. ఆమెకు కూడా వెనక ఎవరూ లేకపోవడంతో ఇక్కడే ఉండిపోతుంది. ఓ వారం గడిచాక 1 తారీఖు వచ్చింది. శ్రీకర్ స్వప్న దగ్గరికి వెళ్ళి, స్వప్న, నీ శాలరీ పడితే 30,000 ఇస్తావా అన్నాడు. ఎందుకండి
ఏదైనా అవసరమా అంది. అది ప్రతి నెల ఇంటి ఖర్చుకి నేను 30,000 ఇస్తాను. ఇప్పుడు నువ్వు కూడా వచ్చావు కదా, నీ కింద కూడా ఇవ్వాలి కదా. ఈ నెలలో నా దగ్గర లేవు. మన మ్యారేజ్ అప్పుడు ఫ్రెండ్స్ పార్టీ అని గొడవ చేస్తే నా దగ్గర ఉన్న అమౌంట్ అయిపోయి ఇంకా అప్పు కూడా అయింది అని చెప్పాడు. నెలకి మనిషికి 30,000. ఇదేమైనా ఇల్లా, స్టార్ హోటలా? అంత ఖర్చు ఎందుకు అవుతుంది అంది. ఏమో, అవన్నీ నాకేం తెలుసు. ప్రతి నెల వదినకిస్తాను, లెక్కలన్నీ తనే చూస్తుంది అన్నాడు. స్వప్న ఓ నిమిషం ఆలోచించి, సరే ఆ 30,000 ఇలా ఇవ్వండి, నేను కల్పిస్తాను అంది. ఇక ఇంటికి పాలవాడు వచ్చినా, లాండ్రీ వాడు వచ్చినా, కిరాణా షాపు వాళ్ళు వచ్చినా అన్నింటికీ శ్రీకర్నే పిలుస్తోంది. నీ దగ్గర ఫోన్పే ఉంది కదా, చేసేయి శ్రీ, నాకేమో అవన్నీ చేతకాదు అంటుంది. ప్రతి నెల ఇంతేనా అంది స్వప్న. అంతే మరి అన్నాడు శ్రీ. సండే అందరూ ఇంట్లో ఉన్నప్పుడు ఆ విషయం కదిపింది స్వప్న. అక్క, అయినా ఇంటి ఖర్చు అంత ఎక్కువ ఎందుకు అవుతుంది? ఒక మనిషికి 30,000. చాలా లగ్జరీ లైఫ్ అనుభవించే వాళ్ళకి అంత అవుతుందేమో. మనకి రెంట్ కట్టాల్సిన అవసరం కూడా లేదు, సొంత ఇల్లే కదా అంది. అంటే ఏంటి స్వప్న నీ ఉద్దేశం? ఆ డబ్బంతా నేను తీసుకుని దాచుకుంటున్నానన్నా అంది కోపంగా. నేను అలా అనలేదక్క. అంతెందుకు అవుతుంది? అంతెందుకు అవుతుంది ఖర్చు? అంత ఎందుకు అవుతుంది? ఖర్చు ఎంత అవుతుందో రాసి పెడుతున్నావా? దేనికైనా లెక్క ఉండాలి కదా. మా ఇంట్లో అయితే వాడిన ప్రతి రూపాయి అలానే రాస్తాము. అప్పుడే మనం అనవసరంగా దేనికి వాడుతున్నామో అర్థమవుతుంది. వచ్చే నెలలో దాన్ని కట్ చేసుకోవచ్చు అంది స్వప్న. అవన్నీ నాకు చేత కాదు. నేనేమీ దుబారా చేయను. ఇంటికి అవసరమైనవి మాత్రమే కొంటాను. ఇప్పుడు కాదు, పెళ్ళైన దగ్గర నుంచి నా చేతితోనే అన్నీ వాడుతున్నాను. ఏది అవసరమో ఏది అనవసరమో నాకు బాగా తెలుసు. ఇప్పుడు నువ్వు వచ్చి నాకు కొత్తగా నేర్పనవసరం లేదు అంది పెడసరంగా పద్మ. అదేంటక్క అలా మాట్లాడతావు? నాకు దేనికైనా ఖచ్చితంగా లెక్క కావాల్సిందే అంది. ఇక మేము ఈ నెలకి ఇవ్వవలసింది 60,000 అంతేనా అంది. అవునవును అంతే అంది పద్మ. సరే అక్క, నిన్న అత్తయ్య గారి హాస్పిటల్ ఖర్చు 70,000 అయింది. అత్తయ్య గారి పెన్షన్ డబ్బులో నుంచి 60,000 కట్ చేసుకొని ఇంకా 10,000 నువ్వే నాకు ఇవ్వాలి. అలాగే ఇక నుంచి ప్రతి నెల పిల్లలకి అత్తయ్యకి తీసేస్తే మీవి మావి 1,20,000. ఆ మొత్తానికి ఖచ్చితంగా నువ్వు లెక్క చెప్పాల్సి ఉంటుంది అంది స్వప్న. అత్తయ్య గారి డబ్బులు ఇంకా ఎక్కడున్నాయి? పిఎఫ్ డబ్బుతో ఇల్లు బాగు చేయించాం. నెల నెలా పెన్షన్ వస్తే ఇంటికి ఖర్చు అయిపోతుంది. ఇంకా నా దగ్గర ఏమున్నాయి అంది. అదేంటక్క, ఇంత చిన్న కుటుంబానికి అత్తయ్య గారి పెన్షన్ 50,000, మా వారిచ్చే 30,000, బావగారు మీ ఇద్దరి కోసం ఇచ్చే 60,000, 1,40,000 నెలకి ఖర్చు అవుతున్నాయా? పైగా అద్దె కూడా కట్టే పని లేదు. ఏం చేస్తున్నావక్క ఇంత డబ్బు అంది. అంటే ఏంటి? ఇంతకీ నన్ను దొంగ అంటున్నావా? ఆ డబ్బంతా నేనే దాచేసుకుంటున్నాను అంటున్నావా? ఈ సంసారాన్ని పైన వేసుకుని మోస్తున్నందుకు నాకు మంచి బిరుదిచ్చావమ్మా. నీకు నమస్కారం తల్లి. నువ్వు ఈ కుటుంబంలో పనికిరావు. బయటకు వెళ్ళు తల్లి. నీ మొగుడుని తీసుకుని బయటకు వెళ్ళు అంది గుండెలు బాదుకొని ఏడుస్తూ దండం పెడుతూ. నోరు ముయ్యి పద్మ. ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? ఆ అమ్మాయి కాదు, నేను అడుగుతున్నాను. నెలకి 1,40,000 ఏం ఖర్చు పెడుతున్నావు ఇంటి కోసం? ఇంట్లో ఎంతమంది ఉన్నాం? ఎంత ఖర్చు అవుతుంది? నెల నెల నీకు నేను 60,000 ఇస్తున్నానా? నా జీతమే 50,000. మొత్తం నీకే తెచ్చిస్తున్నాను. నువ్వేం చేస్తున్నావో నాకు తెలియదు. లెక్క చెప్పాల్సిన బాధ్యత నీ మీదే ఉంది అన్నాడు కటువుగా శ్రీధర్. వదిన గారు అందరి మీద చూపించే అతి ప్రేమకు కారణం ఇదా అని అప్పుడు అర్థమైంది పిచ్చి శ్రీకర్కి. అనండి, అందరూ నన్నే అనండి. నేను అసలు ఇంట్లోనే ఉండను. నేను వెళ్ళిపోతాను. ఇంత నిందపడ్డాక మీ అందరితో దొంగ అనిపించుకుంటూ మీ అందరికీ సేవలు చేస్తూ ఈ ఇంట్లో నాకేం పని? నా పుట్టింటికి వెళ్ళిపోతాను అని బెదిరిస్తూ ముక్కు చిద్దుతుంది. చిర్రెత్తిన స్వప్న. ఇక ఆ పక్క నీ నాటకాలు. నువ్వు చేసింది బయటపడ్డాక కూడా
ఇంకా ఈ డ్రామాలేంటి? నువ్వు ఈ ఇంట్లో ఎవరికి సేవలు చేస్తున్నావు చెప్పు? మామగారు చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న అత్తయ్యకి కనీసం ఓ గ్లాసు నీళ్లు ప్రేమగా ఇచ్చావా? ఏ రోజైనా? ఆ దిగులుతో తిండి నీళ్లు లేకుండా ఆవిడ కుమిలిపోతుంటే తెచ్చి వంటింట్లో పడేసి ఆమెకు ఓపిక ఉందా లేదా అని కూడా చూడకుండా ఆమె చేత ఇంటిడి చాకిరీ చేపించావు. పిల్లల్ని ఇంటిని అత్తయ్య గారి మీద వదిలేసి నీ ఇష్టానికి మహిళా మండలని, షాపింగ్లని, సినిమాలని తిరుగుతూ ఉన్నావు. ఈ రోజున ఆవిడ ఎంత డేంజర్లో ఉందో తెలుసా? ఇలాగే ఇంకొక నెల ఉంటే అత్తయ్య మనకు దక్కేదే కాదు. ఇంకా ఇంటిల్లిపాదికి సేవ చేస్తున్నావని చెప్పుకోవడానికి నీకు సిగ్గుగా లేదా? ఇక మన ఉమ్మడి కుటుంబంలో ఓ మనిషికి 10-15 వేలు చాలా ఎక్కువ. అలాంటిది నీ కొడుకు లాంటి మరిది దగ్గర నువ్వు మోసం చేసి ప్రతి నెల 30,000 తీసుకుంటున్నావు. ఆ డబ్బు నీ చేతిలో పెట్టుకుని కూడా ఇంటికి వచ్చిన బాకీ వాళ్ళందరికీ ఆయనతోనే మనీ పే చేయిస్తున్నావు. ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నప్పుడు ఖర్చు పెట్టొచ్చు, అది తప్పు అని కూడా నేను అనను. కానీ ఇలా అబద్ధాలు చెప్పి తీసుకోవటమే తప్పు. పైగా అత్తయ్య గారి పెన్షన్ డబ్బు మొత్తం నువ్వే తీసేసుకొని అవి అయిపోయాయి అంటున్నావు. రేపటి రోజున అత్తయ్య గారికి సడన్గా ఏదైనా హెల్త్ ఇష్యూస్ రావచ్చు, డబ్బు అవసరమవుతుంది. అప్పుడు ఎక్కడి నుంచి వస్తాయి? ఆవిడ పెన్షన్ డబ్బు పక్కన పెట్టాలి కదా. ఆ మాత్రం మినిమం కామన్ సెన్స్ లేదా? అవన్నీ వదిలేసేయి. అత్తయ్య గారు 10 సంవత్సరాల నుంచి నిన్ను కన్న తల్లిలా ఎంత ప్రేమగా చూసుకుంటున్నారు. ఆవిడకి హెల్త్ బాగాలేదు, హాస్పిటల్కి తీసుకువెళ్ళమంటే అది నా పని కాదు, నాకు అవసరం లేదు అన్నట్లు నువ్వు మహిళా మండలికి వెళ్ళిపోయావు. నీకు ఇంట్లో మనుషులు ఎక్కువ, మహిళా మండలి మీటింగ్లు ఎక్కువ. దీనిలోనే తెలుస్తుంది నీకు ఇంట్లో మనుషులంటే ఎంత ప్రేమో, నువ్వు ఎంత ప్రేమగా బాధ్యతగా వాళ్ళని చూసుకుంటున్నావో. పెత్తనం అంటే బాధ్యత అక్క. డబ్బు తీసుకోవటం ఒక్కటే కాదు, దానిని సద్వినియోగం చేయాలి. డబ్బు తీసుకోవటం ఒక్కటే కాదు, దానిని సద్వినియోగం చేయాలి. ఇంటిలో ప్రతి మనిషిని బాధ్యతగా ప్రేమగా చూసుకోవాలి. దాన్నే పెత్తనం అంటారు. కేవలం అందరి దగ్గర డబ్బులు వసూలు చేసుకొని నీ ఒక్కదాని కోసం ఖర్చు పెట్టుకుంటే అది పెత్తనం కాదు అని మొహమాటం లేకుండా వాయించి పడేసింది స్వప్న. స్వప్న తను చేసిన ప్రతి తప్పుని ఎత్తి చూపుతుంటే కిక్కురుమనలేదు పద్మ. సహాయం కోసం భర్త వైపు చూసింది. ఛీ అన్నట్లు మొహం తిప్పుకున్నాడు శ్రీధర్. ఇక ఫైనల్గా ఇంకొక మాటక్క, నాకు పని చేత కాదు, నేను 8 గంటలకే లేస్తాను, నేనేమీ పని చేయను, మీరు చేస్తే నేను కూర్చొని తింటాను అంటే కుదరదు. నువ్వు కూడా ఇంట్లో భాగస్వామివే. ఇక నుంచి ప్రతిరోజు నువ్వు కూడా పని చేయాలి. ఆ తర్వాతే నీ మహిళా మండలైనా, నీ షికార్లైనా. ఇక నుంచి అత్తయ్య గారు ఒక్క పని కూడా చేయకూడదు అని చెప్పారు డాక్టర్. ఇక నుంచి ఇంట్లో ఎంత ఖర్చు అవుతుందో ప్రతిదీ నేనే వాడతాను, ప్రతిదీ లెక్క రాసి పెడతాను. దాన్ని బట్టే ఖర్చులు షేర్ చేసుకుందాం. ఇన్నాళ్ళు సాగినట్లుగా ఇక ముందు మాత్రం సాగదు అని చెప్పింది స్వప్న. నువ్వు చెప్పింది చాలా కరెక్ట్ అమ్మా స్వప్న, నేను కూడా దీనికి అగ్రి. ఏంటి పద్మ, నువ్వేమంటావు? ఈ కండిషన్స్కి నీకు ఇష్టమైతే ఇంట్లో ఉంటాం, లేకపోతే ఇందాక స్వప్నని వెళ్ళమన్నావు. వెళ్లాల్సింది స్వప్న, శ్రీ కాదు. బయటికి వెళ్లాల్సింది మనమే. ఎందుకంటే అమ్మని నువ్వు బాధ్యతగా చూసుకోలేవు, అది అర్థమైంది. ఆమెతో చేయించుకోవటమే కానీ ఆమెకు చేయటం నీకు చేత కాదు. అందుకని అమ్మ స్వప్న దగ్గరే ఉంటుంది. అమ్మ ఉంటుంది కనుక స్వప్న వాళ్ళు కూడా ఈ ఇంట్లోనే ఉంటారు. వెళ్లాల్సి వస్తే మనమే బయటికి వెళ్ళాలి. ఇంతకుముందు అన్ని నిర్ణయాలు నువ్వే తీసుకున్నావు కనుక ఈ నిర్ణయం కూడా నువ్వే తీసుకో. ఇక నీ ఇష్టం. రేపు ఉదయం నీ నిర్ణయం ఏమిటో అందరితో చెప్పు. చివరిగా ఒక విషయం గుర్తుపెట్టుకో, నాకు వచ్చేది 50,000 శాలరీ. కటింగ్స్ పోను 40 వరకు వస్తుంది. దానితోనే రెంట్ కట్టుకుంటూ నువ్వు, నేను, ఇంకా పిల్లలు బ్రతకాలి. దానిలోనే నీ సరదాలు తీరాలి అన్నాడు శ్రీధర్. దానితో తల గిర్రున తిరిగిపోయింది పద్మకి. నాకు 1,40,000 సరిపోవటం లేదు. 40,000తో సంసారం నడిపి ఇంకా దానిలో నా సరదాలు కూడానా అనుకుంది. ఇక ఈ తలనొప్పి అంతా నాకెందుకు, వాళ్లే భరిస్తారు అనుకుంది. పైకి మాత్రం మీ అందరికీ ఓ పెద్ద నమస్కారం. మీ అందరూ ఏం చెప్తే నేను అదే చేస్తాను. నాకే పెత్తనాలు వద్దు, మీరే చేసుకోండి, మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి అని రొసరొసలాడుతూ
తన రూమ్లోకి వెళ్ళింది. థ్యాంక్స్ అమ్మా స్వప్న, దాన్ని ఎన్నాళ్ళుగా నేను మార్చలేకపోయాను. దానిలో ఇంకా కొంచెం మార్పు తీసుకొచ్చి మంచి ఇల్లాలుగా తయారు చేయాలి అన్నాడు శ్రీధర్. మనందరం తలుచుకుంటే అది ఎంత పని బావగారు? అక్క చెడ్డదేమీ కాదు. కాకపోతే స్నేహితులు వాళ్లతో గొప్పగా పొగిడించుకోవటం ఇష్టం. ఆ పిచ్చితో ఇలా తయారైంది. కుటుంబ సభ్యులతో గడిపే సమయం ఎంత సంతోషంగా ఉంటుందో ఆమెకు తెలియజేస్తే అసలు ఆ స్నేహితుల జోలికి పోదు అంది స్వప్న. తెల్లవారి లేచిన దగ్గర నుంచి ఇంటి పని, వంట పని అంతా షేర్ చేసుకుంటూ అందరితో పాటు సరదాగా ఉండసాగింది. స్వప్న ఇంకా అత్తగారి ఆధ్వర్యంలో వంట బాగా నేర్చుకుంది. పిల్లలకి, భర్తకి తన చేత్తో వండింది పెడుతుంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఇన్నాళ్లుగా ఇదంతా వదిలేసి నేనేమో ఇంట్లో డబ్బు ఖర్చు చేసి మరీ సంతోషం కోసం స్నేహితుల వెంట పరిగెత్తాను. ఈ రోజున నా పిల్లలకి వండి పెట్టుకుంటుంటే, వాళ్లతో హోంవర్క్ చేపిస్తుంటే, వాళ్లతో టైం స్పెండ్ చేస్తుంటే వాళ్ల కళ్ళల్లో అమ్మ మాతోనే ఉంది అనే సంతోషం చూస్తే వచ్చే ఈ సంతోషంతో పోల్చుకుంటే అది అస్సలు నథింగ్ అనిపిస్తోంది. ఈ మధ్యన శ్రీధర్తో కూడా ఎక్కువగా టైం స్పెండ్ చేయటంతో ఇదివరకు ఎప్పుడూ లేనంత ప్రేమగా తనని చూసుకుంటున్నాడు. తను ఇలా మారటానికి ముఖ్య కారణం స్వప్నే. తన పిల్లల మొహంలో, భర్త కళ్ళల్లో సంతోషం చూస్తూ థ్యాంక్ యూ స్వప్న అని చెప్పింది. థ్యాంక్స్ ఎందుకక్క, మనదంతా ఒక కుటుంబం, మనమంతా ఒకటే. నీ చెల్లికైతే థ్యాంక్స్ చెప్తావా అంది. నేనే నీకు సారీ చెప్పాలక్క. నీలో ఈ మార్పు తీసుకురావటానికి నేను కొంచెం కఠినంగా ప్రవర్తించాల్సి వచ్చింది. సారీ అక్క. ఈ చెల్లిని నీ చెల్లి అనుకుని క్షమించేసేయి అంది. క్షమించేస్తానమ్మా, లేకపోతే బెత్తం పట్టుకొని టీచర్లా ఓ పెద్ద పాఠం చెప్పి 4 పీకినా పీకుతావు అంది భయపడుతున్నట్టు నటిస్తూ. పక్కున నవ్వారందరూ. కొడుకుని, కోడళ్ళని, మనవళ్ళని అందర్నీ అంత సంతోషంగా చూస్తూ తృప్తిగా భర్త ఫోటో వంక చూస్తూ, చూశారా మన కుటుంబం ఇప్పుడు మీరు కోరుకున్నట్లే ఉంది, కానీ చూడటానికి మీరే లేరు. అయినా పైనుంచి అంతా చూస్తూనే ఉంటారులే. మీరు మా చుట్టూనే తిరుగుతూ ఉంటారు కదా. త్వరలో మన చిన్న కోడలి కడుపున బిడ్డగా పుట్టి మా అందరి మధ్యలోకి రండి. ఈ సంతోషాన్ని మీరు కూడా మీ కళ్ళతో చూసి సంతోషపడచ్చు అనుకుంది. అప్పుడే స్వప్న గట్టిగా నవ్వుతున్నదల్లా నోటికి చెయ్యి అడ్డు పెట్టుకొని సింకు దగ్గరికి పరిగెత్తి భళ్ళున వాంతి చేసుకుంది. స్వప్న ఏమైంది అంటూ ఆదుర్దాగా అందరూ ఆమె చుట్టూ చేరారు. పక్కకు వెళ్ళండిరా అంటూ కోడల దగ్గరికి వెళ్ళి ఏమ్మా ఏంటి అంది కోడలి కళ్ళలోకి చూస్తూ. అదేనా అంది పద్మ సంతోషంగా. అవును అన్నట్లుగా తల ఊపింది స్వప్న సిగ్గుపడుతూ. నా బంగారు తల్లి, ఇప్పుడే మీ మామయ్య గారిని తలుచుకున్నాను. మన కుటుంబంలో ఈ సంతోషాలను చూసి ఆనందించటానికి మన స్వప్న కడుపున బిడ్డగా పుట్టి మా మధ్యలోకి రండి అని అడిగాను. అలా అనుకున్నానో లేదో ఇలా నువ్వు ఈ సంతోషకరమైన వార్త చెప్పావు. ఖచ్చితంగా స్వప్న కడుపున పుట్టబోయేది మీ నాన్నేరా అని ఆనందంతో కన్నీళ్లు తుడుచుకుంది సుశీల గారు. సుందరమూర్తి గారు మళ్లీ తమ మధ్యకు రాబోతున్నందుకు వాళ్ళందరి మనసులో సంతోషంతో నిండిపోయాయి. పద్మ కిచెన్లోకి వెళ్ళి గబగబా పాయసం చేసుకుని తీసుకొచ్చింది. మామయ్య గారికి పాయసం అంటే చాలా ఇష్టం స్వప్న అంటూ అందరూ స్వప్నకి పాయసం తినిపించారు. స్వప్నకి 9 నెలలు నిండాయి. వారందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. వాళ్ళంతా ఎదురు చూసినట్లే స్వప్న పండంటి బాబుకి జన్మనిచ్చింది. సుశీల గారు చెప్పినట్లు బాబు అచ్చం సుందరమూర్తి పోలికలతోనే పుట్టాడు. తండ్రి పోలికలతో ఉన్న బాబును చూసి అందరి మొహాల్లో సంతోషం వెల్లివిరిసింది. ఇదండి కథ. ఎలా ఉంది? మీకు నచ్చిందా? నేను ఎక్కువగా కొంచెం అవేర్నెస్ స్టోరీస్, ఇంకా లవ్ స్టోరీస్, రొమాంటిక్ స్టోరీస్ ఇవి మాత్రమే రాసేదాన్ని కదా. ఓ ఫ్యామిలీ స్టోరీ రాయగలనా లేదా అని ట్రై చేశాను. పర్వాలేదు అనిపించింది. వ్యూస్ కూడా పర్వాలేదు అన్నట్టుగానే ఉన్నాయి. మీకు కనుక ఈ కథ నచ్చితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ రూపంలో తెలియచేయండి. మన స్మిత స్టోరీస్, మాటే మంత్రం ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేసి చదివించండి. ఇక ఉంటాను. బాయ్. మీ లక్ష్మి ఘంట.